హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అండ్ వీడియోని లైక్ చేయండి. ఓమీకి సంబంధించిన నిన్న అంటే ఓజీలోనే ఓమీ మ్యూజిక్ అని చెప్పి ఒక టైటిల్ ట్రాక్ అయితే వదిలారు. అది మొత్తం చూసిన తర్వాత నాకైతే మొత్తం జపనీస్ వర్డ్స్ అవి మొత్తం నింపేశాడు తమన్. మ్యూజిక్ అయితే బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ అందులో ఏదైనా ఒక స్పెషల్ బిట్ మన ఓజీ ఫిలిం సంబంధించిన వేస్తే బాగుంది అనిపించింది. బట్ అదైతే అంటే పాతే ఆల్రెడీ సో ఓమీ గ్లిమ్స్లో ఉన్నాయి కదా, అవే వాడుకున్నారు. అవి మిగతా అన్నీ సో మ్యూజిక్లో నింపేసి వదిలారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ సాంగ్. మళ్ళీ తమన్ నుంచి మంచి అంటే ఆ జపనీస్ వర్డ్స్ ఏదైతే సో ఆ ట్రెండ్ సెట్ చేస్తుండో అదే మళ్ళీ కంటిన్యూ అయింది ఇందులో కూడా. సో ఓమికి కూడా తక్కువేం కాదు అన్నట్టు ఇస్తుండు. సో ఓమికైనా ఓజీకైనా సో ఎవరికి తగ్గట్లేదు ఓజీ ఫిల్మ్కి సంబంధించి. అండ్ కలెక్షన్స్ విషయానికి మాట్లాడుకోవాలి. సో 62,555 62,555. సో టోటల్ టికెట్స్ సోల్డ్ అవుట్ ఇన్ ఓవర్సీస్. సో 13 రోజుల ముందు 62,555 టికెట్స్ అమ్ముడిపోయినాయి. ఓన్లీ యూఎస్ఏ తీసుకున్నట్లయితే 437 లొకేషన్స్, 1700కు పైగా షోస్, 42,700 టికెట్స్ అమ్ముడిపోయినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే సో 13 రోజులకు గాను కలెక్షన్స్ విషయానికి మాట్లాడుకున్నట్లయితే $1.23 మిలియన్ అయితే వచ్చినాయి. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 11 కోట్ల వరకు యూఎస్ఏ కలెక్ట్ చేసి సో యూఎస్ఏలో కలెక్షన్స్. అండ్ టోటల్ నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే 1.36 మిలియన్ కలెక్ట్ చేసింది. టికెట్స్ అయితే 47,000కు పైగా టికెట్స్ అమ్ముడిపోయినాయి. సో దీన్ని కన్వర్ట్ చేసినట్లయితే సో 12 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే 12 కోట్ల వరకు ఓన్లీ నార్త్ అమెరికా నుంచి వచ్చినాయి. అండ్ సో 13 డేస్ బిఫోర్ మరి ఓజీ ఎవరెవరి కాంపిటీషన్గా ఉందంటే పుష్ప 2 దాటింది. పుష్ప 2కి 3,375 లొకేషన్స్లో 1.2 మిలియన్ వస్తే ఓజీకి 1,701 షోస్కే 1.23 మిలియన్ వచ్చినాయి. అండ్ దేవరాకి 1,370 షోస్కే 1.2 మిలియన్ వస్తే సో ఓజీకి 1.23 మిలియన్ వచ్చినాయి. స్టిల్ ఓజీ టాప్లో ఉంది. కల్కి చూసుకున్న 1.06, ఓజీ వచ్చేసి 1.23. స్టిల్ కల్కి, పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్ ఇవన్నీ మూవీ కన్నా సో ఓజీ టాప్లోనే ఉంది 13 డేస్కు. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. పుష్ప 2, దేవరా, కల్కి ఏ చూసుకున్నా తమిళ, తెలుగు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి అన్నిట్లలో బుకింగ్ ఓపెన్ అయినాయి, హిందీ కానీ అన్నీ. బట్ ఓజీకి ఇంతవరకు తెలుగు తప్ప ఇంకా ఓపెన్ కావలేదు. సో బుకింగ్స్ ఓవర్సీస్ అంటే అన్ని ఓవర్సీస్ అయినా ఎక్కడైనా ఇప్పటివరకు అయితే టికెట్లు మొత్తం తెలుగుయే గుర్తుపెట్టుకొని, ఇంకా హిందీ, తమిళ్ అక్కడ రిలీజ్ కాలేదు. సో స్టిల్ టాప్లో ఉందంటే అది గొప్ప విషయం. అంటే చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే రజనీకాంత్ గారి మన కబాలీ మూవీ ఏదైతే ఉందో సో ఆ మూవీ తర్వాత అంత క్రేజ్ ఒక చిన్న అంటే ఒక తెలుగుకు సంబంధించిన మూవీకి వరల్డ్ వైడ్ మొత్తం సో ఆ క్రేజ్ వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఒకప్పుడు కబాలీ రిలీజ్ అవుతుందంటే సో ఆ బీజిఎంలు కానీ దానికి వేరే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండే అప్పుడు మొత్తం త్రూ అవుట్ వరల్డ్ సో రజనీకాంత్ గారి ఆ చిన్న టీజర్ కట్కే సో ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. సో అదే ట్రెండ్. సో ఇప్పటివరకు ఉన్న కలెక్షన్స్ అయితే ఇవి. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలి. ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే 18th సెప్టెంబర్ అని చెప్పినా కానీ సో ఇప్పుడు డేటు 17 సెప్టెంబర్ అని కొత్త వినిపిస్తుంది. సో ట్రైలర్ అయితే 17 సెప్టెంబర్ రాబోతుంది. సో మన ఛానల్లో ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.